పాలైతే కాగిపోతున్నాయి. మనం వీడియో మాట్లాడేసరికి పాలు ఎక్కువ మరిగిపోతాయేమో. హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో దసరా, దీపావళి సందర్భంగా ముందుగానే మీకు ఒక లడ్డూ చూపిస్తున్నాననమాట. ఎవరికైనా సరే ఎక్కువ ప్రాసెస్‌లో మనం స్వీట్‌లవి చేయాలంటే కష్టం గదా! అమ్మో! అంత ప్రాసెస్‌లో అది మనం చెయ్యలేము అనుకునే వాళ్ళకి ఈరోజు సింపుల్‌గా, ఈజీగా లడ్డూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా బొంబాయి రవ్వ, శనగపిండితోటి. ఓకే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చెయ్యడం సంగతి తర్వాత. ఫస్ట్ ఒకసారి చూస్తే అప్పుడు చెయ్యాలా వద్దా అని మీరే నిర్ణయించుకుందురు గాని. స్వీట్ మాత్రం చాలా బావుంటది సుమా. ఓకే. ఇప్పుడు ఏమేం కావాలో నేను చూపిస్తాను. పదండి. ఇగోండి ఇక్కడ ఏమేం తీసుకున్నానంటే బొంబాయి రవ్వ, అలాగే శనగపిండి. ఓకే. ఇగో బొంబాయి రవ్వ ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఇది. అయితే అలాగే శనగపిండి గూడా ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అన్నీ ఆల్మోస్ట్ అదే కప్పుతో అనమాట. శనగపిండి. ఓకే. 2 సమానంగా. ఓకే. ఇవి 2 ఇలాగా కలిపేసుకోవాలి. వేడి చేసిన పాలు ఒక కప్పుకి కొంచెం తక్కువున్నా పర్వాలేదు. ఓకే. వాటర్ పోసి కాసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. లడ్డు చాలా బావుంటది. ఇవి వారం రోజుల వరకు నిలవుంటాయండి. కానీ మనం చేసే పద్ధతిని బట్టి ఉంటది. ఎలా అంటే అలా చేసేసామనుకోండి, అవి గూడా నిలవుండవు. ఓకే. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో చూడండి. మీకు నచ్చితే అప్పుడు చేసుకుందురు గాని. ఓకే. ఖచ్చితంగా నచ్చుతదనే అనుకుంటున్నాను నేను. సరిపోకపోతే కొద్దిగా మళ్ళీ పోసుకోవాలి పాలు. కాసి చల్లారిన పాలైనా పర్లేదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే. చేతి గుత్తుతోటి ఇలాగ మెదుపుకుంటూ కలుపుకోవాలి. మెత్తగా ఉండాలి. చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలిది. అయితే కొంచెం పాలు ఎక్కువ పడతాయండి. బాగా వేడి పాలైతే ఇంకా తొందరగా నానిపోతది. అయితే పాలు కొంచెం ఎక్కువేసుకుంటే ఏంటంటే బొంబాయి రవ్వ కదా! అబ్జర్వ్ చేసేసుకుంటది. పీల్చేసుకుంటది. ఆ తర్వాత గట్టి పడతది. అందుకని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకుందాం దీని మీద. ఒక 10 నిమిషాల పాటు నానుతది. ఈలోపల పాకం పట్టుకుందాం. పాకం అంటే ఇలా ముదురు పాకాలు, లేత పాకాలు ఇలాగ ఏం అవసరం లేదు. గులాబ్ జామ్ పాకం మీద కొంచెం జిగురొస్తే సరిపోద్ది. అయితే మనకి ఒక కప్పు పంచదార వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వది ఏసుకున్నామో దాంతోటే. ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఏసుకుంటే సరిపోతది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పంచదార బాగా కరిగిపోవాలి. కరిగిన తర్వాత మనకి జస్ట్ ఒక 5 నిమిషాలు పడద్దండి. ఇప్పుడు మనం చేసే క్వాంటిటీని బట్టి. ఈ పాకం తెలీదనుకోండి మీకు. ఒకసారి ఏం చేస్తారంటే, ఇది మరుగుతున్నప్పుడు ఇలాగ ఒక్కసారి పడి, తర్వాత ఆగాగి పడతది చూడండి. జిగురుగా కొద్దిగా లైట్‌గా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఇంకోలా కూడా చూపిస్తాను. అయిపోయింది. చూపిస్తా చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. పాకం రెడీ అయిపోయింది. కానీ మీకు క్లియర్‌గా చూపిచ్చాలి కదా! ఒకసారి చూపిస్తా చూడండి. ఇదేంటంటే వేడి మీద ఇలా పట్టుకోవడానికి నాకస్సలు వేడి పడదు. ఇదిగోండి జిగురు చూడండి ఎలాగొస్తుందో. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం వస్తే సరిపోతది. ఓకే. అది పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి బాగుంటేనే మనకి లడ్డూ బావుంటుందండి. నెయ్యి మంచిది వాడండి. ఓకే. అయితే జీడిపప్పు, బాదం పప్పు. జీడిపప్పు అయితే బద్దలు చేశాను. బాదం పప్పు స్లైసెస్‌లాగా సన్నగా కట్ చేసుకున్నా కొంచెం. ఇవి వేయించుకుంటున్నాను. ఇంతే క్వాంటిటీ అని ఏం లేదండి. ఇవి మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఒక 4 స్పూన్లు గుమ్మడి గింజలు వేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే గుమ్మడి గింజలు తొందరగా వేగిపోతాయి అందుకని. ఓకే. కొంచెం కలరొచ్చే వరకు వేయించుకొని ఇలాగ తీసేసుకోండి. కొద్దిగా ఎక్కువే ఏసానండి నేను ఈ నట్స్ అయితేని. ఇగో పిండి నానిపోయిందండి. ఇప్పుడేం చేస్తామంటే మూత తీసేసుకొని చక్కగా ఒక్కసారి మెదుపుకోవాలి. ఇలా చూడండి. ఇలా చక్కగా మెదిపేసుకొని ఇప్పుడేంటంటే రౌండ్‌గా చిన్న చిన్న ఉండల కింద తీసుకొని బిళ్ళల్లాగా చేసుకోవాలి ఇలాగ. ఇలా చూడండి. బాగా పలచగలాగా చెక్కల్లాగా అది పలచగా చేసుకోకూడదు. కొంచెం దలసరగా ఉండాలి. అలాగని మరీ ఎక్కువ దలసరగా ఉండకూడదు. ఓకే. ఎందుకంటే నార్మల్‌గా మనం తక్కుడు లడ్డు చేసినప్పుడు ఏంటంటే, వేయించినప్పుడు కొంచెం లావుగా ఉన్నా కూడా పర్వాలేదు. దీనికి అలా కాదు. కొంచెం పలచగా ఉండాలి. ఎర్రగా ఏగాలివి. అది. చూడండి ఇలాగ అన్నీ రెడీ చేసేసుకున్నాక మూకుడులో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాననమాట. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి. నేను 2 ట్రిప్పుల కింద వేసుకొని వేయించుకున్నాను. ఇవి ఎర్రగా ఏగాలండి. నార్మల్‌గా తక్కుడు లడ్డూకి ఏంటంటే, కొంచెం తక్కువ ఏగాలి. ఒక వేగి ఇలాగేస్తే తీసేయాలి. కలరొచ్చేదాకా ఉంచకూడదనమాట. దీనికేంటి బొంబాయి రవ్వ వేస్తాం కదా! అది సాగినట్టుంటది తినేటప్పుడు సరిగ్గా వేగకపోతే. అందుకని కొంచెం రెడ్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకోవాలి. క్రిస్పీగా అవ్వాలి కొంచెం. అలాగని మరి అప్పడాల్లాగా అది ఎక్కువ వేయించేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మీకు వీడియోలో కన్నా కొంచెం ఎక్కువ కలర్ ఉంటదనమాట బయట. ఇప్పుడు వీడియోలో కొంచెం తక్కువ కలర్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి క్లైమేట్ పెట్టి వీడియో కలర్స్ గూడా మారుతా ఉంటదనమాట. ఇప్పుడు నేను తీసేస్తున్నాను కదా! కొంచెం ఎర్రగా ఉన్నాయండి నేను తీసినవి. ఇప్పుడు ఈ వీడియోలో కలర్ కాకుండా ఇంకొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకోండి మీరు. ఓకేనా? ఇవి తీసేసుకొని పక్కన చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ముక్కలు ముక్కల కింద చేసుకోవాలండి మిక్సీలో వేసుకోవడానికి.
చూడండి ఎంత చక్కగా వేగినాయో. మీకు ఎందుకో నాకు తెలీదు గానీ, ఆ కెమెరా వల్ల కొంచెం లైట్‌గా కనిపిస్తున్నాయి. ఈ కలర్ కాదండి, ఇంకొంచెం డార్క్ కలర్ వేయించుకోండి మీరు. ఓకే. ఇవి మిక్సీలో వేసేసి పౌడర్ కింద చేసి చూపిస్తాను మీకు. ఇలా చూడండి. ఈ పౌడర్ ఏంటంటే ఇందాక మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా! బొంబాయి రవ్వ కన్నా కొంచెం లైట్‌గా ఉండాలంతే. ఎక్కువ అంత రవ్వ రవ్వలాగా ఉండకూడదు. కానీ మరీ మెత్తగా చేయకూడదు. ఇలా రవ్వలాగా చేయాలి. అయితే ఇందులో పాకంలో ఇలాచీ పౌడర్ ఏస్తున్నానండి 1 స్పూను. ముందే మనం పాకం అయినప్పుడే వేసేసుకోవచ్చు. లేదా ఇలా వేసుకోవచ్చు. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి నెయ్యితో పాటు. కావాలంటే ఇంకొక 4, 5 స్పూన్లు ఎక్కువే వేసుకోండి నెయ్యి. చాలా బావుంటది. అయితే ఇగో ఇందులో కొంచెం మన ఆడవాళ్ళకేంటంటే ఎక్కడ వేస్ట్ అయిపోద్దో అని ఉంటది కదా! ఇలాగేసుకొని కలిపేసుకొని అందులో వేసుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా నీట్‌గా కలిపేసుకున్నాక పాకం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అంటే ఒకటేసారి మొత్తం మనం పట్టిందంతా వేసుకోక్కర్లేదు. కొద్దిగా ఒక అరటి ఉంచేసి మిగతాదంతా వేసేసుకోండి. ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. అందుకే ఇలా చేసుకున్నామనుకోండి కొత్తగా చేసేవాళ్ళకి కూడా ఇబ్బందుండదు. కానీ పాకం మొత్తం పట్టేసిందండి. కరెక్ట్‌గా సరిపోయింది స్వీట్ అయితే. ఇగో చూడండి. ఇలాగ మొత్తం ఏసేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఉండ కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట మనకి. ఇగోండి చెయ్యి ఒకసారి కడిగేసుకొని నెయ్యి రాసుకోండి. అప్పుడు ఉండలు చక్కగా నీట్‌గా వస్తాయి. ఇవి జీడిపప్పులు, బాదం పప్పులు ఏంటంటే పైకొచ్చేలాగా కొంచెం చుట్టుకోండి బావుంటాయి. ఇగో ఒకసారి ఆపేసుకొని ఇలా. టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నా అండి. ఎంత బావుంటాయో తెలుసా అసలు. చాలా బావుంటాయి. ఇలా రౌండ్‌గా చక్కగా ఇలాగ ఉండలు చేసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. దసరా, దీపావళి స్పెషల్ లడ్డూలైతే రెడీ అయిపోయినియి. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. ఇదిగోండి లడ్డూలైతే రెడీ అయిపోయినియి. అయితే ఇప్పుడు మీకు ఈ లడ్డు టేస్ట్ చేసి చెప్తాను. కానీ ఒక్కసారే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అయితే పాకం కొంచెం అటు ఇటు ఏమన్నా మీరు కొంచెం బాగా ఎక్కువ లేత పాకం అయితే గనక లడ్డు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటది. ఒకసారి మీరు చేసుకొని ఒక 4 రోజులు ఉంచండి. అంటే మీరు తింటూ ఒకటి 2 ఉన్నాయనుకోండి. అప్పుడు ఎన్ని రోజులు నిల్వ ఉన్నాయో మీకు అర్థమైపోద్ది. అంటే మీరు పాకం ఎలా పెట్టారో కొంచెం ఇంకొంచెం జిగురొస్తే ఇంకొంచెం ఒక్క నిమిషం ఎగస్ట్రా ఉంటే ఇంకా బావుంటది గదా! పాడవకుండా ఉంటదని అర్థం అనమాట. అది. అంతే తప్ప ఇంక వేరే ఏం లేదండి. మీరు ఒక 4, 5 రోజుల కోసం లడ్డూలు జేసుకోవాలంటే ఇది చాలా బెస్ట్. టేస్ట్‌లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా బావుంటది. ఇదేంటంటే ఆరడానికి లడ్డు 1 అవర్ పడతదండి టైం అయితేని. అలాగని గట్టిగా అయిపోతుంది, బాగా అన్నట్టు ఏముండదు. ఇప్పుడు నేను చూపిస్తాను కదా! అలాగే ఉంటదనమాట. ఇదిగో ఇలా చూడండి. ఇలా చూడండి. ఓకే. మీకు కావాలంటే కొంచెం పాకం తక్కువేసుకున్నా, లేకపోతే కొంచెం అలా తక్కువేసుకున్నారనుకోండి, స్వీట్ తక్కువ తిన్నప్పుడు, ఇంకొంచెం డ్రైగా ఉంటదనమాట అంతే. ఓకేనా? ఇగో చూసారా ఎలా ఉందో? అసల టేస్ట్ చేయడం అయితే నిజంగా నాకైతే భలే అనిపిస్తుందండి. అసలు చాలా బావుంటది. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానో చూడండి మీరు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరొకసారి ట్రై చేయండి. స్వీట్ తినని నాకే ఇంత నచ్చిందంటే, స్వీటు తినే వాళ్ళకి, స్వీట్ ప్రియులకి ఇంకెంత నచ్చుతది చెప్పండి? కదా! మరొకసారి ట్రై చేయండి. మా వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. మరి ఇంకెందుకు ఆలస్యం? మా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.